పోగొట్టుకున్న జాగాలనే దోవలాడుకోవాలంటుంటారు. రాజకీయాలకైతే ఆ మాట కరెక్ట్ సూట్ అవుతుంది. అందరేమో కానీ రాజకీయం బాగా నేర్చుకున్న షర్మిల మేడం అయితే గదే పనిలో బిజీగా ఉన్నట్టుంది. కేసీఆర్ను గద్దె దించేదాకా ఊకోనని రాజన్న కంకణం కట్టుకున్న షర్మిల మేడం కాంగ్రెస్ తోటి దోస్తి కట్టి సక్సెస్ అయింది. కానీ పవర్ కుర్చీ వెలితి మాత్రం గట్లనే ఉంది. బిచానా ఎత్తేసి పాత కాంగ్రెస్లా కొత్త గాలి ఊదిడే బెటర్ అనుకొని ఇగో పీసీసీ పెబ్బ అయ్యేదాకా పోయింది. 24 గంటలలోనే కొత్త పీసీసీని పెట్టేసింది కాంగ్రెస్ హైకమాండ్. షర్మిల మేడం ఎంట్రీ తర్వాత కాంగ్రెస్ లో మస్తు జోష్ వచ్చిందట. ఎలక్షన్లకు 3 నెలల టైమే ఉంది కాబట్టి ముందు పీసీసీని మార్చేసి జగన్ పీఠాన్ని కదిలించాలనుకుంటుందట. కొడుకు పెళ్లి పనులలో బిజీగా ఉన్న షర్మిలకు చక్కెర తీపి చేసినట్టు పీసీసీ పీఠం ఇచ్చేసింది. ఇక ఇదిట్లుంటే నాయన వారసత్వాన్ని ముందు తీసుకుపోతందుకు రాజన్న బిడ్డే కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. వైఎస్ కూడా 2 సార్లు కాంగ్రెస్ కు పెబ్బగా పనిచేసిండు. పార్టీలో నెంబర్ 1 గా ఇలాయించిండు. ఇప్పుడు అదే ఫ్లో షర్మిలక కంటిన్యూ చేస్తానని హైకమాండ్ నమ్మకం పెట్టుకున్నది. ఇక ఇదిట్లుంటే ఒకప్పుడు జగన్ నిడిచిన బాణాన్ని అని అన్న గెలుపు కోసం పనిచేసిన షర్మిల మేడము ఇప్పుడు అదే అన్నను గద్దె దింపేటందుకు రంగంలోకి దిగింది. తెలంగాణలో కమ్జోరున్న కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి ఎట్లయితే గెలిపించి పవర్లకు తీసుకొచ్చిండో అట్లనే ఏపీలో కూడా అధికారాన్ని హస్తగతం చేసుకుని కుర్చీలో కూర్చోవచ్చనే ఆలోచన అట షర్మిల మేడంది. అందుకే కష్టపడి పెట్టుకున్న పార్టీని తీసుకుపోయి ఢిల్లీ కాంగ్రెస్ లో కలిపేసి ఏపీకి పీసీసీ పెబ్బయింది. రాజన్న బిడ్డగా ఉన్న పేరును కాపాడుకొని ఏపీ రాజకీయాలను మలుపు తిప్పాలని చూస్తున్నది. ఈసారి జగన్ ను గద్దె దించుతామని టీడీపీ బాస్ చంద్రాల్ సార్ ధీమాతోటి ఉన్నాడు. ఆయన గ్లాస్ గుర్తులో సపోర్ట్ కూడా ఉన్నది. ఇప్పుడు షర్మిల మేడం వచ్చి రాజకీయ కక్ష సొంత అన్న జగన్ తోనే గానీ చంద్రాల్ సార్ తోను కాదు అన్న మెసేజ్ ఈయనే ఇచ్చింది. అన్నం దించేటందుకు నాయనకి ఎల్లకాలం శత్రువైన చంద్రబాబు సార్ తోను చేతులు కలుపుడేందో, వైఎస్ఆర్కు కాంగ్రెసే కారణమైన ఆరోపణ చేసి ఇప్పుడు అదే పార్టీతో కలిసిపోయి పెబ్బ సీటు తెచ్చుకున్నాడేందో, అసలు ఏపీ రాజకీయాలేందో, ఎవరికి శత్రువో ఎవరికి దోస్తో అర్థం కాని పరిస్థితులను తలకాయ పట్టుకుంటారట ఏపీ జనాలు.